అందరికీ శుభోదయం. నేను మీ సిద్ధాంతి బిఎస్కేవి ప్రసరరావుని. ఓం శ్రీ పంచముఖేశ్వర జ్యోతిషపీఠం, వాయిస్ ఆఫ్ 1952 బిఎస్కే ప్రసార సిద్ధాంతి ఛానల్. మనము వాయిస్ ఆఫ్ 1952 బిఎస్కే ప్రసార సిద్ధాంతి ఛానల్ ద్వారా లోగడ అనేక రకాల వీడియోలని, యాస్ట్రాలజీ, వాస్తు, న్యూమరాలజీ ఈ వీడియోలను మనం ప్రజెంటేషన్ చేసుకున్నాము. గత కొద్ది కాలంగా నేను ప్రజెంటేషన్ చేయలేకపోయాను. మరల ఇప్పుడు ప్రజెంటేషన్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. మీరు ఇదివరకట్లాగా నా యొక్క వీడియోలని చూసి ఇందులో మంచిని మీరు గ్రహించి చెడ్డను వదిలేమని నా యొక్క మనవి. అయితే ఈ రోజుని ఒక కొత్త సబ్జెక్టు తోటి నేను వస్తున్నాను. అది ఏమిటంటే, ఒక శిశువు జన్మించింది భూలోకంలో అన్నట్టయితే, ఆ శిశువు జన్మించినప్పుడు ఆ శిశువుకి ఒక తిథి అన్నది ఉంటుంది. వారం, నక్షత్రం, లగ్నం, యోగం, కరణం ఉంటుంది యాజ్ పర్ యాస్ట్రాలజీ. తెలుగు తిథులు ఉంటాయి. తెలుగు తిథులు మీకు తెలుసు కదా. పాడ్యమి, విదియ, తదియ, చవితి, పంచమి, షష్ఠి, సప్తమి, అష్టమి, నవమి, దశమి, ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి, పూర్ణిమ, అదే బహుళపక్షం అంటే అమావాస్య వస్తుంది. అయినట్టయితే ఈ యొక్క తిథులు ఈ విధంగా ఉన్నప్పుడు, నెక్స్ట్ ఒక శిశువు జన్మించినప్పుడు ఒక జ్యోతిష్కులు కానీ, దైవజ్ఞులు కానీ, మీ యొక్క పెద్దవారు కానీ ఎవరైనా ఏం చెప్తారంటే, పలానా నక్షత్రంలో పుట్టారమ్మా, ఈ యొక్క గుణగణాలతో ఉంటారు, దీనికి ఈ సాయంత్రం ఉంది, ఇవన్నీ ఉన్నాయని చెప్తుంటారు. అంటే అశ్విని నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి ఈ గుణగణాలు ఉంటాయి, భరణి నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి ఈ గుణగణాలు ఉంటాయి అని కూలంకషంగా చెప్తారు, చెప్పే అవకాశాలు ఉన్నాయి. దాన్ని బట్టి వారు కూడా నడుచుకుంటారు. తర్వాత లగ్నాన్ని బట్టి కూడా చెప్తుంటారు, అది సిద్ధాంతులు చెప్తుంటారు జ్యోతిష్కులు. పలానా లగ్నంలో జన్మించారు కాబట్టి ఈ లక్షణాలు ఉంటాయి వీరికి అంటారు. మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్య, తుల, వృశ్చికం, ధనుస్సు, మకరం, కుంభం, మీనం, ఇవి 12 ద్వాదశ లగ్నాలు. ఈ లగ్నాల్లో పుట్టిన వాళ్ళకి, ఒక్కొక్క లగ్నంలో పుట్టిన వాళ్ళకి ఒక్కొక్క క్యారెక్టర్ ఉంటుంది, గుణగణాలు ఉంటాయి, దాన్ని బట్టి చెప్తారు. అయితే ఇది చాలామందికి తెలుస్తున్నదే, పండితులకి తెలుసు, పామరులకి తెలుసు. కానీ తెలియని ఒక విషయం ఒకటి ఉంది. పండితులకు మాత్రమే తెలిసినది, పామరులకు తెలియని ఒక విషయం ఉంది. అది ఏంటంటే, తిథులు ఏ తిథిని కానీ జన్మించినట్టయితే ఆ యొక్క శిశువు పెద్దవాళ్ళు అయ్యాక ఏ గుణగణాలతో ఉంటారన్నది కూడా ఉంటుంది. అది శాస్త్రాల్లో ఉంది, కానీ అది మరుగున పడిపోయింది. ఎందుకు మరుగున పడిపోయిందో నాకైతే తెలియదు. ఇప్పుడు దానిని వెలికి తీసి ఏ తిథిలో మీరు జన్మించారో ఆ యొక్క తిథి లక్షణాలు ఏంటి, ఆ తిథిలో మీకు మీ యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఏంటనేది నేను చెప్పడానికి నాది చిన్న ప్రయత్నం చేస్తున్నాను. అయితే ఇది క్లుప్తంగా చెప్తున్నాను. విస్తారంగా చెప్పాలన్నట్టయితే ఇక్కడ సమయభావం ఉంది. అయితే 15 తిథుల మున్నర మనం చెప్పుకున్నాము. పాడ్యమి, విదియ, తదియ, చవితి, పంచమి, షష్ఠి, సప్తమి, అష్టమి, నవమి, దశమి, ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి, పూర్ణిమ, అమావాస్య. అయితే పాడ్యమి రోజున కానీ, పాడ్యమి తిథి నాడు కానీ జన్మించినట్టే శిశువు ఏ లక్షణాలు ఉంటాయంటే, ఆ యొక్క శిశువుకి కొత్త పనులందు ఆసక్తి ఉంటుంది, అంటే రీసెర్చ్ మెంటాలిటీ ఉంటుందని చెప్పాలి. నెక్స్ట్ ఉత్సాహము, ఎంకరేజ్మెంట్ ఉంటుంది, నిర్భయము, తర్వాత లీడర్షిప్ క్వాలిటీస్ ఆ యొక్క శిశువుకు ఉంటాయి. ఇక విధి నాడు కానీ పుట్టినట్టయితే పీస్ఫుల్నెస్ ఉంటుంది, నేచర్ అంటే ప్రకృతి అంటే ఉత్సాహం ఉంటుంది, ప్రేమ హృదయం గలవారు అవుతారు, అందరితోనూ కల మింగిల్ అవుతారు, కలిసిపోతారు. తదినాడు కానీ వారు పుట్టినట్టయితే వాళ్ళకి ధైర్యం ఉంటుంది, సాహసం ఉంటుంది, తర్వాత స్పష్టమైన మాట, క్లారిటీ ఉంటుంది. స్పష్టమైన మాట అంటే దాని అర్థం ఏంటంటే, తను ఏది మాట్లాడారో, ఏది అనుకున్నారో అది కరెక్ట్గా మాట్లాడతారు. ఎవరికి ఏది అవసరమో వీళ్ళు అదే మాట్లాడతారు. వారు మాట్లాడిన మాటల స్పష్టత, క్లారిటీ ఉంటుంది. అది నెక్స్ట్ వాళ్ళు శక్తివంతమైన ఆలోచనలు ఉంటాయి. వాళ్ళ ఆలోచనలు కూడా చాలా పవర్ఫుల్గా ఉంటాయి. తదినాడు పుట్టిన వాళ్ళకి కొంత గట్టితనం కూడా ఉంటుంది. అంటే మనసులో కానీ, మాటలో కానీ, చేతలో కానీ కూడా హార్డ్నెస్ ఉంటుంది. ఇక నెక్స్ట్ చతుర్థి, చవితి నాడు కానీ పుట్టిన వాళ్ళకి ఏంటంటే, కొద్దిగా మానసిక ఒత్తిడి, సైకలాజికల్ డిప్రెషన్స్ ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. నెక్స్ట్ ఆందోళన, తెలియని ఆందోళన అనేది ఉంటుంది.
వీరికి మటుకు ఆధ్యాత్మికత చాలా బాగుంటుంది. ధ్యానం, జపం, ఒక మంత్రోపాసన పనులు కూడా వీళ్ళు అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇది చతుర్థి నాడు పుడితే. పంచమి నాడు గాని పుట్టినట్లయితే, పంచమి తిథి నాడు పుట్టిన వారి యొక్క లక్షణాలు జ్ఞానవంతులు, గుణవంతులు, విద్యావంతులు, శాస్త్రాల మీద ఆసక్తి ఉన్నవాళ్ళు కూడా అయ్యే అవకాశాలున్నాయి. శాస్త్రాలు నేర్చుకోవాలని కుతూహలం ఉంటుంది. నెక్స్ట్ షష్ఠి తిథి నాడు గాని పుట్టినట్టయితే, 6వ తిథి నాడు పుట్టినట్టయితే వీరి జీవితం ఎప్పుడు కూడా స్థిరంగా ఉంటుంది, స్టేబుల్గా ఉండే అవకాశాలున్నాయి. కుటుంబం మంచి స్థితిలో ఉంటుంది. వీళ్ళకి హెల్పింగ్ నేచరు, సహాయం చేసే మనస్తత్వం వీళ్ళకి 100%కి 100% ఉంటుంది. అది ఇబ్బంది ఏం లేదు. ఇక సప్తమి తిథి నాడు కానీ వీరు జన్మించినట్టయితే ఎవరైనా సరే వాళ్ళకి దేహ వర్చస్సు బాగుంటుంది. వారు నలుపుగా ఉన్నా, తెలుపుగా ఉన్నా, ఏ రంగులో ఉన్నప్పటికైనా సరే కళాకాంతులతో ఉంటారు. వాళ్ళని చూడగానే ఒక విధంగా ఆకర్షణ ఉంటుంది. అంతేగాని వికర్షణ అనేది మటుకు ఉండదన్నమాట. వీళ్ళకి ఆత్మవిశ్వాసం, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కంపల్సరీగా ఉంటుంది. వారు ఎప్పుడైతే వీళ్ళకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉందో వీళ్ళకి లోపల నుంచి కూడా ఒక విధమైన తేజస్సు బయటకు వస్తుంది. ఆ తేజస్సే వీళ్ళకి ఆకర్షణగా మారిపోతుంది. వీళ్ళతో అందరూ కూడా మాట్లాడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. నేను ఇవన్నీ చెప్తున్నాను అన్నట్టయితే మీకు ఇది తిథుల యొక్క క్యారెక్టర్ 6 తిథులలో పుట్టిన వాళ్ళ యొక్క గుణగణాలు. ఇది జాతకాన్ని బట్టి కూడా కొన్ని మారే అవకాశాలు ఉంటాయి. అది కూడా మీరు అబ్జర్వేషన్ చేసుకోవాలి. అయితే వీళ్ళకి లీడర్షిప్ క్వాలిటీస్ కూడా వీళ్ళకు ఉంటాయి. ప్రతి పనిలోనూ కూడా రెస్పాన్సిబిలిటీ చూస్తూ ఉంటారన్నమాట. వీళ్ళు సప్తమి నాడు కానీ పుట్టిన వాళ్ళు అయినట్టయితే. ఇక అష్టమి తిథిలో కానీ పుట్టినట్టయితే వీరు స్ట్రిక్ట్ డెసిషన్స్ నిర్ణయాలు తీసుకున్నట్టయితే మటుకు అది స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ అయ్యేంత వరకు కూడా వీళ్ళు నిద్ర పెట్టే అవకాశాలు వీళ్ళకి లేవు. వాళ్ళు నిద్రపోరు, ఎరటి వాళ్ళని నిద్రపోనివ్వరు కూడాను. ఆ యొక్క అష్టమి నాడు పుట్టిన వాళ్ళకి వీళ్ళకి ధైర్యం ఎక్కువ ఉంటుంది. యుక్తాయుక్త విచక్షణ జ్ఞానం ఉంటుంది వీళ్ళకి. దాని తర్వాత వీళ్ళకి 10 మందికి కూడా ఆదర్శవంతులు అవుతూ ఉంటారు. వీళ్ళకి మంచి సలహాలు ఇస్తూ ఉంటారు. ఒక మంచి ఉపన్యాసకులు కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయి. వీరి వలన అందరికి కూడా ఉపకారం ఉంటుంది. అందరూ కూడా వీళ్ళ చుట్టూనే తిరుగుతూ ఉంటారన్నమాట. అష్టమి తిథి నాడు పుట్టిన వాళ్ళకి. నవమి ఉంది. నవమి అంటే 9వ తిథి. వీళ్ళు ఎప్పుడు కూడా శక్తివంతులవుతారు, ఉత్సాహవంతులవుతారు. ఏ పని చేయాలని కూడా శక్తి ఉంటుంది. వీళ్ళకి ఉత్సాహం ఉంటుంది, ఎంకరేజ్మెంట్ ఉంటుంది, బాగుంటుంది. నెక్స్ట్ ఏ పని అయినా సరే దృష్టి పెడతారు, ఆ యొక్క పని నెరవేరుస్తారు. తర్వాత ప్రతిదానికి కూడా ఓవర్టేకింగ్ చేస్తూ ఉంటారు. అన్నట్టయితే ఒక ఇద్దరు చదువుకుంటున్నారు అనుకోండి, అందులో నవమి నాడు గారిని పుట్టిన వాళ్ళు ఎవరైనా ఉంటే అవతల వాడిని ఓవర్టేక్ చేయడానికి చూస్తుంటాడు. అదేవిధంగా ఒక రన్నింగ్ రేస్లో కూడా ఓవర్టేక్ చేస్తాడు. జీవితంలో కూడా ఓవర్టేక్ చేస్తుంటాడు. సంపాదనలో కూడా ఎరట వల్ల ఓవర్టేక్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దశమి నాడు కానీ పుట్టినట్టయితే వీళ్ళు మంచి జ్ఞానవంతులు అవుతారు. కంపల్సరీగా ఉద్యోగవంతులు కూడా అవుతుంటారు. వీళ్ళకి వ్యాపార వృద్ధి కూడా ఉంటుంది. అంటే కొని అమ్మటం అందు ఆసక్తి ఉంటుంది. తర్వాత షేర్ మార్కెట్లో కూడా వీళ్ళకి బాగుంటుంది. వీళ్ళు క్రమబద్ధత, నియమబద్ధతగా కూడా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి దశమి నాడు కానీ పుట్టిన వాళ్ళకైనట్టయితే. ఇక ఏకాదశి తిథి ఉంది అంటే 11వ రోజు అన్నమాట. ఇందులో కానీ పుట్టినట్టయితే వీళ్ళకి ఎక్కువగా ఆధ్యాత్మిక బలం ఉంటుంది, స్పిరిచువల్ పవర్ ఉంటుంది, డివైన్ పవర్ కూడా వీళ్ళకి ఉంటుంది. వీళ్ళకి 6th సెన్స్ కూడా తెలిసే అవకాశాలు ఉంటాయి. నెక్స్ట్ వీళ్ళకి శాంతి ఉంటుంది. భక్తివంతులు, భక్తి మార్గంలో వీరు వెళ్తూనే ఉంటారు. మానసిక నియంత్రణ కూడా ఉంటుంది. అంటే మైండ్ కంట్రోల్ ఉంటుంది, మనసు కంట్రోల్లో ఉంటుంది, సెల్ఫ్ కంట్రోల్ ఉంటుంది. వీళ్ళకి అన్ని విధాలు కూడా వీళ్ళకి బాగుండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దాని తర్వాత ద్వాదశి నాడు కానీ పుట్టిన వాళ్ళు అయినట్టయితే మటుకు వీళ్ళకి నియమములు బాగుంటాయి, వినయాలు బాగుంటాయి, వినయ విధేయతలు కలిగి ఉంటారు, శీలగుణం కలిగి ఉంటారు. వీళ్ళకి దైవభక్తి కూడా ఎక్కువగానే ఉంటుంది, అవకాశాలు ఉన్నాయి. అయితే వీళ్ళకి దైవభక్తితో పాటు సంపద కూడా ఉంటుంది, ఆరోగ్యం ఎక్కువగానే ఉండే అవకాశాలు ఉన్నాయి.
త్రయోదశి నాడు కానీ జన్మించినట్టయితే వీళ్ళకి ఆకర్షణీయమైన జీవితం ఉంటుంది, ఆకర్షణీయమైన వ్యక్తిత్వం ఉంటుంది, వీళ్ళకి వినయం ఉంటుంది, వీళ్ళకి కళా నైపుణ్యం కూడా ఉండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అంటే వీళ్ళకి ఆకర్షణ కూడా బాగుంటుందని చెప్పాలి. ఇక చతుర్దశి నాడు కానీ పుట్టినట్టయితే వీళ్ళకి భావోద్వేగాలు ఎక్కువగా ఉంటాయి. తర్వాత డెసిషన్స్ నేస్ రిపెండెంట్ లేజర్, త్వరగా నిర్ణయాలు తీసుకుంటారు వీళ్ళు. తర్వాత అయ్యో ఇలా తీసుకున్నాను బాధపడే అవకాశాలు ఉంటాయి. వీళ్ళకి శక్తి కూడా అధికంగా ఉండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అంటే చతుర్దశి నాడు పుట్టిన వాళ్ళకి. ఇక పూర్ణిమ నాడు పుట్టినట్టయితే వీళ్ళకి అపారమైన భావనాశక్తి ఉంటుంది. వీళ్ళు కవులు అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కావ్యాలు రాస్తూ ఉంటారు, ఊహాగానాల్లో ఉంటూ ఉంటారు, భావుకులు అవుతారు, భావ కవులు కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయి. కళాత్మకత, క్రియేటివిటీ అన్నీ వీళ్ళకు ఉంటాయి. వీళ్ళకి ఆధ్యాత్మిక శక్తి కూడా ఎక్కువగా ఉండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అయితే వీళ్ళు చాలా సెన్సిటివ్గా ఉండే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి పౌర్ణమి నాడు పుట్టిన వాళ్ళైతే. ఇక అమావాస్య నాడు కానీ పుట్టినట్టయితే వీళ్ళు ఏంటి, భావోద్వేగాలు నియంత్రణ చేసుకోగలరు వీళ్ళు. అంటే అందరూ అంటారు అమావాస్య నాడు పుడితే దోషం దోషం అంటారు. కానీ ఇక్కడ గుణాలు నేను చెప్తున్నాను. భావోద్వేగాల్ని, భావాన్ని, ఉద్వేగాన్ని కూడా నియంత్రణ చేసుకుంటారు. కంట్రోల్ చేసుకునే శక్తి వీళ్ళకి బాగుంటుంది. వీళ్ళకి ఎక్కువగా ఆధ్యాత్మిక శక్తి ఉంటుంది. కానీ పైకి కనబడే అవకాశాలు కూడా ఏమీ లేవు. వీళ్ళు ఎక్కువగా ఏకాంతాన్ని ఇష్టపడతారు. ఏకాంతం అంటే ఇండివిజువల్గా ఉండాలని ఇష్టపడుతుంటారు. ఎవరితోనో కలవరు. కానీ ఏకాంతంలో ఉన్నప్పటికైనా సరే వాళ్ళు ఒక మంచి కార్యక్రమాన్ని గురించి ఆలోచన చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఏకాంతం అంటే చాలా చాలా ఇష్టం అవుతుంది. అయితే ఇప్పుడు నేను పాడ్యమి, విధియ, తదియ, చవితి, పంచమి, షష్ఠి, సప్తమి, అష్టమి, నవమి, దశమి, ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి, పూర్ణిమ, అమావాస్య ఈ తిథులలో పుట్టిన వారి యొక్క గుణగణాన్ని నేను చెప్పాను. అయితే ఇది నక్షత్రాలు పుట్టిన వాళ్ళు గుణగణాన్ని కూడా బేరేజ్ వేసుకోండి. ఏ లగ్నాలు పుట్టారో ఆ లగ్న గుణగణాలను కూడా బేరేజ్ వేసుకోండి. జాతకాన్ని బట్టి కూడా మీరు టాలీ చేసుకోండి. ఈ యొక్క జాతకం రీడింగ్ చూసుకున్నట్టయితే మీకు అన్ని విధాలా బాగుంటుంది నేను చెప్తూ నేను ఇంతటితోటి విరమిస్తున్నాను.